కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. ఎట్లాగో తెలుసా? రేయ్, యేసు ప్రభు జోలికి వెళ్ళకూడదు రోయ్, ఆయన చాలా గొప్ప దేవుడు, ఆయన జోలికి వెళ్ళామనుకో ఏదో ఒకటి అవుతుంది, ఆయన జోలికి మనం పోవద్దు అంటారు కొంతమంది లోకంలో ఉన్నవాళ్ళు, తెలుసా మీకు? కానీ వాళ్ళకి ఏముందనంటే భయం ఉంది, కానీ ఏమి లేదు, భక్తి లేదు. భక్తి ఎలా లేదని చెప్తారు, వినండి. యేసు ప్రభువే దేవుడు అని చెప్పాడు కదా. కానీ ప్రభువా నీవే నిజమైన దేవుడవు, ఇక నేను నిన్ను పూజ చేస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను సేవిస్తాను, నిన్ను మాత్రమే స్తుతిస్తాను అనే భక్తి ఉండదు చాలామందికి. కొంతమందికి భక్తి ఉంటుంది, పొద్దున్నే లెగుస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రతి వారం ప్రార్థనకు వెళ్తారు. కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కొంతమంది అబద్ధాలు ఆడతారు. ఈ అబద్ధం ఆడితే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అనే భయం వాళ్ళకు ఉండదు. సినిమాలు చూస్తారు, అమ్మో ఇది చూస్తే తప్పు, దేవుడు గద్దిస్తాడేమో, శిక్షిస్తాడేమో అనే భయం వారికి ఉండదు. రెండవది, చేయకూడని చెడ్డ పనులు చేస్తుంటారు, బూతులు మాట్లాడతారు, అసహ్యంగా అపవిత్రంగా ప్రవర్తిస్తారు. ఏమి లేదు, వాళ్ళకి భక్తి ఉంది కానీ భయం లేదు. అందుకని ఏమవుతుందనంటే, ఇప్పుడు ఈ భక్తి ఉన్నవాడు భయం లేకపోతే వాడు దీవించబడ్డావు, భయం ఉన్నవాడు భక్తి లేకపోతే వాడు కూడా దీవించబడ్డారు. ఈ రోజున మనుషులు కొంతమంది ఏమో భయం కలిగి బ్రతుకుతున్నారు భక్తి ఉండటంలా, కొంతమందికి ఏమో భక్తి కలిగి బ్రతుకుతున్నారు భయం ఉండటంలా. అందుకని ఈ ప్రజలు దీవించబడటంలా. భయము భక్తి రెండూ ఉంటే ఆ రెండూ కలిగిన వాళ్ళ కోసం దేవుడు ఏం దాచి ఉంచాడు? మేలులు దాచి ఉంచాడు. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. ఈ పేరు మరియమ్మ గారు. దేవునితో ముఖాముఖి ప్రార్థన గత ఏడాది దైవజనులు గోనెపట్ట కట్టుకుని బూడిదలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన సమయంలో వీరు హాజరై ఈమె భర్త త్రాగుడు వ్యసనం నుంచి అతనికి విడుదల కలగాలని చెప్పేసి కాగితం మీద వ్రాసి దైవజనునికి అందించడం జరిగింది. దైవజనులు ప్రార్థించగా దేవుని దయ వల్ల ఆ మరుసటి నెల నుంచి నా భర్త త్రాగుడు బంద్ చేశాడు. ఇప్పుడు మా కుటుంబంలో సంతోషంగా సమాధానంగా మేము ఉంటూ ఉన్నాం. నా భర్త త్రాగుడైతే పూర్తిగా మానేశాడని చెప్పేసి సాక్ష్యం పంచుకుంటున్నాం. మరొక సాక్ష్యం ఏంటంటే, వీళ్ళ మనవడు యాక్సిడెంట్కి గురి కావడం జరిగింది జనవరి మాసంలో. కాలు దగ్గర, మోకాల దగ్గర నుంచి పాదం దగ్గరికి 30 కుట్లు పడ్డాయంటే ఇటువైపు భుజం ఏమో జారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద గాయాలే అయ్యాయి. డోర్నాల్లో చూపిస్తే మార్కాపురం అన్నారు, మార్కాపురం తీసుకెళ్తే ఒంగోలు అన్నారు.
ఒంగోలు తీసుకువెళ్తే గుంటూరు అంటున్నారు, నరం తెగిపోయింది, అది సెట్ అయ్యే పరిస్థితి లేదు అని వైద్యుల మాట. అప్పుడు ఈ సహోదరి ఫోన్ చేసి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. దైవజనులు ఈమెకు ధైర్యం చెప్పి ఆ బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేసి ఉండగా దేవాది దేవుని దయలో ఎవరైతే నరం మెయిన్ వెయిన్ కట్ అయిపోయింది, మరి అది సెట్ అయ్యే పరిస్థితి కాదని చెప్పారో, మరొక హాస్పిటల్ తీసుకుని వెళ్తే దేవుడిచ్చిన స్వస్థతను ధృవీకరిస్తూ ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి వాళ్ళు అన్ని పరీక్షలు చేసి మరి చెప్పడం జరిగింది. ఈ విధంగా దైవజనుడికి చెప్పి ఎప్పుడైతే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నామో దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఇప్పుడు హెల్దీగా ఆ కుమారుడు మంచిగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఆ బిడ్డ లేచి తిరుగుతూ ఉన్నాడని చెప్పేసి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. వీళ్ళ యొక్క చెల్లెలి పేరు సంధ్య గారు. ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. అయితే ఆమెకి గొంతు క్యాన్సర్ వచ్చిందట. మంగళగిరి ఎన్ఆర్ఐలో చూపించారు. కీమోలు, రేడియేషన్ థెరపీ అవి అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఆమె పరిస్థితి ఎంతకి మారిపోయిందంటే చాలా సివియర్గా మారిపోయి ఇంకా బ్రతికితే ఇంకా 6 నెలలు బ్రతుకుద్ది ఈ మనిషి అని చెప్పేసి వైద్యులు తేల్చి చెప్పేశారు. ఈ యొక్క ఉదర భాగం దగ్గర పైపు వేసి ఆ పైపు ద్వారా ఫ్లూయిడ్స్ పంపిస్తున్నారు. నోటితో ఆహారం కానీ మాట్లాడడం కానీ ఏమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ట్యూబ్ ద్వారా ఫ్లూయిడ్స్ పంపిస్తూ ఉన్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో మొదటి శనివారం నాడు ఈ సహోదరి జీవమణి గారు తన చెల్లెల్ని వెంట పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఆమెకి ఏమీ తెలియదు, మాట్లాడలేకపోతుంది, కూర్చోలేకపోతుంది. అలాంటి పరిస్థితుల్లో అతి కష్టం మీద ఆమెను తీసుకుని వచ్చారు దైవజనులు క్రీస్తు రాయబారి గారు. ఆ బిడ్డ కొరకు తైలం రాసి ప్రార్థన చేసి పంపించడం జరిగింది. అడ్డాడు స్వస్థశాలకు వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి ఆమె ఆరోగ్యం కుదుట పడుతూ రావడం జరిగింది. ఇప్పుడు ఆమె నోటితో మాట్లాడుతుంది, పైపు సహాయం లేకుండా నోటి గుండానే ఆహారం తీసుకుంటుంది. క్యాన్సర్ నుంచి కూడా నా చెల్లెలు పూర్తిగా విడుదల పొందుకుంది. ఇప్పుడు ఆరోగ్యంగా క్షేమంగా లేచి తిరుగుతూ ఉందని చెప్పేసి జీవమణి గారు సాక్ష్యం ఇస్తూ దేవుని కనపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఏఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్,
బస్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు.